నమస్కారం ఫ్రెండ్స్. ఈ స్టాక్ మార్కెట్ సిరీస్లో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, స్టూడెంట్ క్లాస్, హౌస్ వైఫ్ క్లాస్, నేను ఎప్పుడు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్లకు తోడ్పడే వీడియోస్ మాత్రమే చేస్తాను. అసలు ఆదుకోబడాల్సిన క్లాస్ ఈ క్లాసే. ఎందుకంటే వీళ్ళకు గవర్నమెంట్ సబ్సిడీలు అందవు, లేదా చదువుల్లో కానీ ఇతరత్ర ఏ ఫేజ్లో కానీ ఏ స్పియర్లో కానీ ఏ రకమైన ప్రోత్సాహకాలు లేకుండా తమ కాళ్ళపై తాము నిలబడి ఈ ఆదా చేయటం, ఈ సంపాదించటం, ఇలాంటివన్నీ తమ కష్టార్జితంతో తమ జీవితాలు నిలబెట్టుకోవాలి తప్ప బయటి తోడ్పాటు అంటే ప్రభుత్వం కానీ లేదా ఆస్తి పరంగా కానీ లేదా ఇతరత్ర విధాలుగా కానీ ఏ రకంగా కూడా డబ్బు సంపాదించే మార్గాలు వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయి ఉంటాయి. అంటే వాళ్ళ ఎన్ని గంటలు కష్టపడతారో, ఎన్ని రోజులు కష్టపడతారో దానికి అనుగుణంగా డబ్బు వస్తుంది సాలరీ రూపంలో తప్ప వేరే ఇతర విధాలుగా సంపాదిద్దామంటే వాళ్లకు సులభమైన మార్గాలను అతి కష్టమైన మార్గాలుగా దాన్ని చూపించి వీళ్లకు అందే ద్రాక్షను అందని ద్రాక్షగా మారుస్తుంది ఈ బిజినెస్ ప్రపంచం. కనుకనే నేను మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ మేజ్లో అంటే ఈ హిందీలో భూల్ భులయ్యా అంటారు. అంటే మభ్యపెట్టే విధానాలు, మభ్యపెట్టే టెక్నిక్లు, కష్టసాధ్యమైన టెక్నిక్లు, బాగా డబ్బుంటే కానీ సంపాదించే విధానాలు, ఇవన్నీ స్వస్తి పలికి ఉన్న కొద్ది డబ్బుతో అసలు మనము స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, టార్గెట్ ఎలా సెట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్లో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు గుర్రకు గంతలు కడతారు కదా సైడ్కు, అక్కడిక్కడ చూడకుండా అలాంటి విధానం పాటించాలి. మీరు కరెక్ట్ విధానం ఎంచుకొని స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే వరకు బాగానే ఉంటుంది మీ సిచ్యువేషన్. ఎంటర్ అవుతూ తప్పటడుగులు వేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఎవడో ఏదో సాధించాడని మనము అదే విధంగా సాధిద్దామని పోయి చితకనబడి మీకు సులభంగా డబ్బు సంపాదించే ఆఖరి మార్గాన్ని కూడా మూసేసి జీవితకాలం కష్టపడితేనే డబ్బు వచ్చే మార్గాలు మీకు మిగిలి ఉంటాయి. అయితే మనము ఒక వినూత్న రీతిలో స్టాక్ మార్కెట్లో టార్గెట్ ఎలా సెట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్లో ఒక వినూత్న రీతిలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు టార్గెట్ ఎలా సెట్ చేసుకోవాలి. చాలా మటుకు టార్గెట్ అంటే ఏమంటారు, మీరు ఇంత పెడితే అది ఇంతగా మారాలి, ఐపీఓలో పెట్టండి, లేదా పుట్స్ కాల్స్ తీసుకోండి, ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయండి అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కదా. ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో చూడండి, సెబీనే చెప్తుంది 95% మంది ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 95% మంది తమ సర్వస్వాన్ని కోల్పోతున్నారు.
మీరు ఇంటర్నెట్లో చూస్తే ఎవడైనా ఎఫ్ఎండో గురించి ఎక్కువగా మాట్లాడతాడు కానీ మామూలు ఇన్వెస్టింగ్ విధానం ఎలా అంటే దానికి జవాబు చెప్పక మళ్ళీ ట్రేడింగు దానికి లాగరిథము ఇది దాన్ని ఏమంటారు ఇన్పుట్ బేస్డ్ ట్రేడింగ్ గ్రాఫ్స్ అంటే గ్రాఫ్స్ ఈ పుట్స్ కాల్స్ ఈ విధానాలన్నీ చూస్తుంటే అబ్బో డబ్బు వస్తుంది కానీ ఇంత కాంప్లికేటెడ్ ఉందా ఇది అనిపించేలా ఆ సిస్టమే అట్లా మనల్ని డిజైన్ చేసి లోపల పోయేటట్టే పోతాం కానీ బయటికి రాలేము అలాంటి స్థితులు కల్పిస్తారు అంటే అనవసరంగా ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ పుట్స్ కాల్స్ గ్రాఫ్స్ బార్ గ్రాఫ్స్ నానా బీభత్సం చేసి మామూలుగా ఉండే బిజినెస్ని బహుశా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు అనే విధంగా చూపించడం కారణంగా చాలామంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ బిజినెస్లో రారు. అయితే ఇవాళ మనము స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు మనం టార్గెట్ ఎలా సెట్ చేసుకోవాలి? నేను థంబ్నెయిల్లో రాసినట్టు 1,00,000 రూపాయలతో కిరాణా 10,000తో పాలు. నేను చెప్పేది విచిత్రం అనిపిస్తుంది మీకు కానీ మీరు ఎవరి గురించి ఆలోచించకుండా అసలు స్టాక్ మార్కెట్లో బయట ఏం జరుగుతుంది ఆలోచించకుండా మీరు మీ విజన్ని ఎలా ఫోకస్ చేయాలనో నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. అంటే ఇది బాగా ట్రేడింగ్ చేసి లక్షలు సంపాదించే వాళ్ళ కోసం కాదు. ఈ వీడియో బంద్ చేసుకోండి. మీరు మహానుభావులు, మీకోసం కాదు. నేను చాలా మందిని చూసిన నా లైఫ్ టైంలో ఇట్లా బాగా విర్రవేగా వాళ్ళని లాస్ట్కి ఎక్కడ లేకుండా పోయాను. నేను కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చి సురక్షితంగా స్టాక్ ట్రేడ్స్ ఎలా చేయాలి ఆ విధానంలో భాగంగా ఇవాళ మీకు 1,00,000తో కిరాణా ఎలా తీయాలి, 10,000తో పాల ఖర్చు. అదేంటి పాల ఖర్చు ఏంటి, కిరాణా ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, లక్షలు సంపాదించాలి, స్టాక్ మార్కెట్లో నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అవన్నీ అనొద్దు. ఫస్ట్ ఏం చేయాలి? నా దగ్గర 10,000 ఉంటే 10,000 ఉన్నాయి కదా, నేను నెలకు పాల ఖర్చైనా తీయగలనా? పాల ఖర్చైనా అంటే పాల ఖర్చు తీయొచ్చు, తీయకపోవచ్చు. 10,000తో పాల ఖర్చు. మీ ఫస్ట్ టార్గెట్ ఏమి ఉండాలంటే 10,000 నా దగ్గర ఉన్నా అంటే ఎవరి దగ్గర 10,000 ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకోవాలి? 10,000ని 20,000 చేస్తా, 10,000ని 5,000 చేస్తా, 10,000ని 2,000 చేస్తాను పోతు. 10,000తో పాల ఖర్చు. 10,000తో పాల ఖర్చు. ఈ విధానం మిమ్మల్ని డిప్రెషన్కి లోన్ చేయకుండా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టారు, కరెక్టా? ఒక 20 రూపాయల స్టాకు, 30 రూపాయల స్టాకు ఒక 500, 300, 200 తీసుకుంటారు. మీ టోటల్ మంత్ ప్రయత్నం ఏముండాలంటే టోటల్ మంత్ 1 లీటర్ 60 రూపాయలు రోజుకు అంటే 1,800. 10,000తో 1,800 నెలకు సంపాదించగలనా? ఇది ప్రశ్న మాత్రమే, చేయొచ్చు అని కాదు, ఇది ప్రశ్న మాత్రమే. ఈ ప్రశ్న ఏంటి? నా దగ్గర 10,000 ఉన్నాయి, 10,000తో నేను ఒక నెల పాలు కొనగలనా, అలా ట్రేడింగ్ చేయగలనా? ఇది ప్రశ్న మాత్రమే, సొల్యూషన్ కాదు. జాగ్రత్తగా వినండి. మీరు 1వ తారీఖు కన్నా ముందు ఎప్పుడైనా ఒక 10,000 స్టాక్ మార్కెట్లో వేయండి. వేసి మీరు ఫస్ట్ మంత్ ఒక 10 రోజుల
పాల ఖర్చు తీయగలరా? అంటే ఏమి? 600 అంటే ఏమైంది? 6%. ట్రై చేయండి. చేయాలని రూల్ ఏం లేదు. మీకు ఒక్క నెల ట్రేడింగ్ చేసి మీకు సపోజ్ 5 రోజుల పాల ప్యాకెట్ తీయడానికి అయిందనుకోండి, అంతే తృప్తి పడండి. 10,000కు 5 రోజుల పాల ఖర్చు తీయగలిగాను, సంతోషం. రెండో నెల నేను నెల రోజులు ట్రేడింగ్ చేసి 8 రోజుల పాల ఖర్చు తీయగలిగాను, సంతోషం. అంటే ప్రతి నెల మీకు టెక్నిక్ ఇంప్రూవ్ అవుతుంది, కసి ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఒక్కొక్క రోజు పాల ప్యాకెట్ తీసుకోండి. నేను ఈ నెల 5 రోజుల పాల ఖర్చు తీశాను. మరుసటి నెల 7, 6, 7, 8 దగ్గర పెట్టుకోండి. మళ్ళీ ఈ నెల 5 రోజులు తీసినాను, నెక్స్ట్ నెల 10 రోజులు తీస్తానని తీసుకోకండి. 7 రోజుల పాల ఖర్చు తీశాను సెకండ్ మంత్, థర్డ్ మంత్ 8, 9 రోజుల పాల ఖర్చు తీశాను, ఫోర్త్ మంత్ 10 రోజుల పాల ఖర్చు తీశాను. సంతోషపడండి, సెలబ్రేట్ చేయండి. నేను చేయగలిగాను. 10,000తో పాల ఖర్చు. మీకు ఎవరు ఫోర్స్ చేస్తలేడు. ఒకరోజు పాల ఖర్చు తీయకపోయినా మీకేం బాధ లేదు. అట్లా సంవత్సరం అంతా ఆ 10,000. ఇంకా దాంట్లో వేయకండి, తీయకండి. తీయద్దు, తీయని కూడా తీయద్దు. 10,000పై 400 వస్తే 10,400 లెక్కం పెట్టుకోవాలి. ఎన్ని రోజుల పాల ఖర్చు నేను తీయగలను. అంటే మీకు బ్రెయిన్ దాంట్లో ప్రెషర్ పడదు. పాలే కదా, తీస్తే లేకపోతే లేదు. ఒక నెలలో 5 రోజుల పాల ఖర్చు తీయడం మీరు అచీవ్ చేయగలిగితే, నెక్స్ట్ మంత్ 7 రోజులు అట్లా చేయగలిగితే, సంవత్సరంలో దాటేసరికి మీరు అట్లీస్ట్ లేదంటే లేదు 15 రోజుల పాల ఖర్చు ఈజీగా తీయచ్చు. అయితే ఏమైంది? ఇప్పుడు సంవత్సరం అంతా మీరు ఇలా 3, 4 మీకు ఎంత వస్తే అంత, మీకు 2 రోజుల పాల ఖర్చు చేయడానికి అయింది అనుకోండి, నో ప్రాబ్లం. అట్లా సంవత్సరం అంతా ఉట్టి పాల ఖర్చు తీస్తున్నానా లేదా, అంటే తీస్తున్నానంటే దాంట్లో డబ్బులు తీసేయడం కాదు, మీకు ఆ పాలకు నిమిత్తం డబ్బులు వెళ్తున్నాయా లేదా. అట్లా సంవత్సరం పాటు ఈ 10,000పై జనరేట్ అయినంతా పాల ఖర్చులకు, అంటే మీకు సంవత్సరం వచ్చే వరకు మీరు 15 రోజుల పాల ఖర్చు తీయగలిగితే పెద్ద గ్రేట్ తోపు. మీరు ప్రతి నెల 15 రోజుల పాల ఖర్చు తీయగలిగితే మీరు తోపు. మీపై ఏ ప్రెషర్ లేదు, మీకు ఏ టార్గెట్ అచీవ్ చేయాలని లేదు, ఏం లేదు. పాల ఖర్చు ఎంత సులభమైన టార్గెట్. వెళ్ళింది, లేదా నార్మల్ ఎట్టాన పాలు ఖర్చు పెడతాం కదా, ఆ ఖర్చు నిమిత్తం పోతుంటారు. మీరు నెలంతా ట్రేడ్ చేసిన 1/2 లీటర్ పాల ఖర్చు అయితే తీయగలరు, సంతోషం. ఎక్కడ ఏమీ లేని బ్యాంకు వడ్డీ కన్నా పాల ఖర్చు చాలా పెద్దది. ఇప్పుడు 10,000 పడితే మీకు 5 రోజుల పాల ఖర్చు ఇస్తాడు ఆ బ్యాంకు వాడు, 7. 2 రోజుల పాల ఖర్చు కూడా 7, 10,000 పడితే. మరి ఆ పాల ఖర్చు తీయగలుగుతున్నారంటే మీరు గ్రేటా కాదా? ఒకసారి ఆలోచించండి, గ్రేటా కాదా? మీరు వడ్డీ లెక్కలు వేసుకోండి. బ్యాంకు వడ్డీ, మీ పాల ఖర్చు వచ్చే రాబడి 2 లెక్కేసుకుంటే మీ పాల ఖర్చే బ్యాంకు వడ్డీ కన్నా గ్రేట్గా వస్తుంది. కానీ మీకు ఈ వడ్డీలు గిడ్డీలు ఏం లేకుండా పాల ఖర్చు అనేది మీ బ్రెయిన్కు చాలా హాయిగా అనిపిస్తుంది. అలా చేయండి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏమంటే, 1,00,000 పెడితే కిరాణా ఖర్చు. 1,00,000 రూపాయలు నేను స్టాక్ మార్కెట్లో పెట్టి నా నెలవారీ కిరాణా ఖర్చు తీయగలనా? ప్రశ్న మాత్రమే. ఇది చేయాలి అని కాదు. కొంతమంది 7,000 ఉంటుంది, కొంతమంది 10,000 ఉంటుంది.
కొంతమంది 4,000 ఉంటుంది, కొంతమంది 12,000 ఉంటుంది, కొంతమంది 15,000 ఉంటుంది. ఒక హౌస్ వైఫ్ అనుకున్నది అనుకోండి, 1,00,000 ఉన్నాయి. 1,00,000తో నేను నా నెలవారీ మా ఇంటి కిరాణా ఖర్చు ఏమైనా తీయగలనా? ప్రశ్న. సొల్యూషన్ కాదు అది. ప్రశ్న మాత్రమే. ఇప్పుడు ఆ 1,00,000 పెట్టి మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది. మీరు ఒక నెలలో ఒక కందిపప్పు, ఉట్టి పప్పుల ఖర్చులు తీయగలరు అనుకో, అచీవ్ అయింది అనుకోండి. నేను 2 కిలోల కందిపప్పు ఈ 1,00,000 పెట్టి తీసినాను, సంతోషం. నెక్స్ట్ మంత్ 2 కిలోల కందిపప్పు, 2 కిలోల శనగపప్పు నేను తీయగలిగాను, సంతోషం. మూడో నెల 2 కిలోల కందిపప్పు, 2 కిలోల శనగపప్పు, 1 కిలో చింతపండు, సంతోషం. ఇలా లేదు, ఏం కాలేదు, ఒక నెల ఉట్టి కూరగాయల ఖర్చు తీయగలిగాను, సంతోషం. ఒక నెల ఉట్టి బియ్యం ఖర్చు తీయగలిగాను, సంతోషం. ఇలా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ని మీరు ఆ టార్గెట్ని చాలా సులభతరంగా చేయండి. దీనివల్ల ఏమవుతుంది, మీకు ఫైనాన్షియల్ టార్గెట్ కాకుండా, ఇప్పుడు సంవత్సరం అంతా మీరు చేస్తే మీ టోటల్ ఇయర్కి అయ్యే ఖర్చులో ఉట్టి 2 నెలల కిరాణా ఖర్చు తీయగలిగింది అనుకోండి, అది కూడా గ్రేట్ అచీవ్మెంట్. మీరు 1,00,000 రూపీస్ ఎఫ్డీలో పెట్టినా మీకు 7,000 వస్తుంది. మీరు అదే 1,00,000 2 నెలల 12 నెలలు ట్రేడ్ చేసి 2 నెలల కిరాణా ఖర్చు వెళ్ళినా అది 15,000 కావాలి, ఈజీగా అవుతుంది. అంటే మీకు మానిటరీ పరంగా అచీవ్మెంట్ కాకుండా సేవింగ్స్ పరంగా అచీవ్మెంట్ అని మీరు రివర్స్లో వెళ్ళిపోయారు అనుకోండి. పాల ఖర్చులు, కిరాణా ఖర్చులు అనే సులభమైన టార్గెట్, ఎవ్వడు అడగని టార్గెట్ అచీవ్ చేయగలిగితే మీరు స్టాక్ మార్కెట్లో ఏమాత్రం ప్రెషర్ లేకుండా ఈ ట్రేడ్స్ చేయించి, అంటే 10 మంది మాటలు వినకండి, ఇలా చేయాలి అలా చేయాలి, ఇది 1,00,000 తిప్పితే 10 లక్షలు అవుతుంది, 1,00,000 తిప్పితే 2 లక్షలు, వద్దు. మనకు అటువంటి పెద్ద పెద్ద మాటలు. సింపుల్గా ఒక హౌస్ వైఫ్ కూడా, నేను సంవత్సరం అంతా ట్రేడ్ చేసి మా ఇంటి 2 నెలల కిరాణా ఖర్చు తీయగలిగాను. దీంట్లో 2 అడ్వాంటేజెస్. ఒకటేమవుతుంది, మీ ఆ టార్గెట్ అచీవ్ అవుతలేదని మీ కిరాణా ఖర్చులు తగ్గించుకుంటారు. టార్గెట్ కోసం మీ కిరాణా ఖర్చులు అదుపులో ఉంచుకొని సంపాదిస్తూ కిరాణా ఖర్చులను తీస్తారు. ఇప్పుడు ఉట్టి కిరాణా ఖర్చులను తీయడం వేరే, సంపాదిస్తూ ఆ కిరాణా ఖర్చులను నియంత్రణలో పెట్టుకోండి. అంటే మీకు నియంత్రణ వస్తుంది, సంపాదించడం వస్తుంది, ఆదా చేసుకోవడం వస్తుంది, టార్గెట్ అచీవ్ చేయడం కూడా మీకు నెల నెల మీకు ఆ కసి పెరుగుతుంది. నేను చెప్పింది చాలా విచిత్రం అనిపిస్తుండొచ్చు మీకు, కానీ ఒక్కసారి మీరు ఇది ప్రాక్టికల్ అప్లై చేయండి, అద్భుతాలు ఎలా జరుగుతాయో మీ కళ్ళతో మీరే చూడండి. ఎప్పటిదాకా ఎవరు చెప్పిండో ఇట్లా, ఏదో అట్లా చెప్పాలి, బార్ గ్రాఫ్ చూడు, ఆ గ్రాఫ్ చూడు, పై చార్ట్ చూడు, బ్రేక్అవుట్లు చూడు, బ్రేక్ ఈవెన్లు చూడు, నానా బీభత్సం చూడు అని మీ నెత్తంతా ఖరాబ్ చేస్తాడు. మీకు అర్థమైన భాషనే కాదు, మీకు అర్థమయ్యే భాషలో మీరు టార్గెట్ సెట్ చేసుకోండి. తద్వారా సులభ రీతిలో సులభమైన టార్గెట్స్లను ఈజీగా అచీవ్ చేయగలరు అని నమ్మకంతో చెప్తున్నా. ఇలా ఫాలో కండి, స్లోగా స్టాక్ మార్కెట్ మీకు వంటబడుతుంది, నచ్చుతుంది, మీ జీవితంలో ఒక భాగంగా మారుతుంది. ఎందుకంటే రోజు మీకు దానివల్ల ఆశ ఉంటుంది. నా 1/2 లీటర్ ప్యాకెట్ ఇవాళ వెళ్ళింది అంటే ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. నేను ఒక ఉప్పు ప్యాకెట్ మందం లాభం సంపాదించగలిగాను అంటే అది కూడా సంతోషకరమైన వార్త. అంటే రోజు మీరు సంతోషకరమైన వార్తలు విని
స్టాక్ మార్కెట్ వైపు పాజిటివ్ అడుగులు వేస్తారని ఆశిస్తూ నమస్కారం.